నాయకుడికి అన్నీ తెలుసని ఆయన మాటే శాసనమంటూ నాగబాబు పెట్టిన పోస్టుపై ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించారు. నాయకుడి మాటను అనుసరించాలని, ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని విజ్ఞప్తి చేస్తూ పవన్ ఫోటోను నాగబాబు పోస్ట్ చేశారు. అయితే మౌనంగా నాయకుడిని అనుసరించమనడంలో ఉద్దేశమేంటని, మౌనంగా బతకడానికి తాము జంతువులం కాదంటూ ప్రకాష్ రాజ్ స్పందించారు. ప్రశ్నించడం తమ హక్కు అని, ఏ నాయకుడైనా సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుందని పోస్టు చేశారు. నాయకుడికి అన్నీ తెలుసని ఆయన మాటే శాసనం అంటూ నాగబాబు పెట్టిన పోస్టుపై ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సుజన్ అందిస్తారు. సుజన్. యామిని, ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ టార్గెట్ గా వరుస ట్వీట్లు ఈ మధ్య ట్వీట్లు వేయడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ప్రకాష్ రాజ్ మీద కూడా అదే తరహా విమర్శలు అనేవి వస్తూ ఉన్నాయి. తాజాగా వీటికి సంబంధించి నాగబాబు కూడా పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ ఆయన నాయకుడిగా ఆయనకి ఏం చేయాలో తెలుసు అని చెప్పేసి పవన్ డిఫెండ్ చేస్తూ కూడా ఆయన ఒక ట్వీట్ వేశారు. అయితే దీని మీద ప్రకాష్ రాజ్ ఈ రోజు ఒక ఘాటు రిప్లై అనేది వేయటం జరిగింది. మేము గొర్రెలను కాదు, బానిస బతుకు బతకడానికి బెదిరింపులు వద్దు అని చెప్పేసి అంటే రివర్స్ గా, అంటే ఏదైతే తెలంగాణలో పవన్ కళ్యాణ్ పార్టీ పెడతారు, ఆయన పార్టీ పెట్టడానికి వీలు లేదు, ఆయన మా మీద అధికారం చెలాయించడానికి వీలు లేదు అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు రివర్స్ అటాక్ అనేది ప్రకాష్ రాజ్ నుంచి కూడా రావడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ చెప్పినట్టు తెలంగాణలో రాజకీయంగా ఆయన ఉండకూడదు అనే ఆ వర్షన్నే ప్రకాష్ రాజ్ కూడా ఇప్పుడు నాగబాబు ఉద్దేశించి కూడా పెట్టారు అని చెప్పే డిస్కషన్ నడుస్తూ ఉంది. నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఏదైనా చేసుకోవచ్చు, బట్ తెలంగాణలోకి రావడానికి వీల్లేదు అనే ధోరణిలోనే ఈ రోజు నాగబాబుని ఉద్దేశించి ఆయన ఈ రకమైన రిప్లై ఇచ్చారు అనే చర్చ కూడా నడుస్తూ ఉంది. సో మరి దీనికి నాగబాబు నుంచి ఎలాంటి రిప్లై వస్తుంది? ప్రకాష్ రాజ్ ఇప్పటికే బండ్ల గణేష్ ఇచ్చిన రిప్లై, ఘాటు రిప్లై, దానికి సమాధానం లేదు. కానీ ఏదైతే నాగబాబు చేసిన దానికి మళ్ళీ ఆయన రకమైన రిప్లై అనేది రావటం, ఇదంతా కూడా కంటిన్యూగా జరుగుతూనే ఉంది. పవన్ కళ్యాణ్ టార్గెట్ గా ఏదో ఒక ఇష్యూ అనేది, ఏదో ఒక ట్వీట్ అనేది వాటికి సంబంధించి తెలంగాణను ఉద్దేశించి ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా వేస్తూనే ఉన్నారు. తాజాగా నాగబాబుని ఉద్దేశించి ట్వీట్ కూడా ప్రకాష్ రాజ్ అదే రకమైన ధోరణిలో ఆయన తెలంగాణలో అధికారానికి వీల్లేదనే ధోరణిలో చేశారు. మరి దీనికి సంబంధించి మరికొన్ని ట్వీట్స్ వస్తాయా రాదా అనేది మనం వేచి చూడాలి. రైట్. థ్యాంక్ యూ సుజన్.